కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏరియా హాస్పిటల్లో దారుణం జరిగింది. డెలివరీ కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో సూది మరిచిపోయారు డాక్టర్లు. తర్వాత గుర్తించి నీడిల్ను బయటకు తీశారు. ప్రస్తుతం పేషెంట్ క్షేమంగా ఉందన్నారు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు బాధితురాలు. సూది మరిచిపోయిన విషయాన్ని వెంటనే గుర్తించడంతో తనకు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. భవిష్యత్తులో తనలా ఎవరికీ జరగకుండా చూడాలన్నారు బాధితురాలు. ఈ 15వ తారీఖు నాడు ఆదివారం రోజున సౌమ్య అనే పేషెంట్ మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఉమ్మనేరిపోతుంది అని చెప్పేసి సరే మేము నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేద్దామని మాట్లాడడం జరిగింది. పేషెంట్ కూడా నార్మల్ డెలివరీ కోసమే సుముఖంగా ఉన్నది. నేను చాలా సంతోషపడి నార్మల్గా ట్రై చేద్దామని చూసినాం. కానీ డాక్టర్ వాణిలత మేడం గారు సౌమ్యని ఎగ్జామ్ చేసేసి అమ్మ ఉమ్మనీరు బాగా పోయింది, ఇది లేదమ్మా, నార్మల్ డెలివరీ కష్టమవుతుందని చెప్పేసి ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ మంచిగానే క్షేమంగా జరిగింది. తల్లి బిడ్డ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు. ఆపరేషన్లో భాగంగా మనం క్లోజ్ చేస్తున్నప్పుడు చర్మం క్లోజ్ చేసి ఇంకా లాస్ట్ చివరికి ఇంకొక 2 కుట్లు పడే టైంలో నీడిలో మనకు దారం నుంచి విడిపోయడం జరిగింది. విడిపోయి మన చర్మం కిందికి పోయింది. సో దాన్ని మళ్ళీ ఇబ్బంది లేకుండా దానికోసం అది మనం ఎక్స్రే కింద చూసేసి నీడిలు తీసేసి మంచిగా యథావిధిగా క్లోజ్ చేయడం జరిగింది. తల్లి బిడ్డలు ఇక్కడ మా హాస్పిటల్లోనే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు, తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇది మా హాస్పిటల్ని బదనం చేసేసి ఈ హాస్పిటల్ని ఉపయోగించుకునే పేద ప్రజలు ఉపయోగించుకోకుండా కావాలని చెప్పేసి చేసిన ఇదే, కానీ ఏం లేదు, మేము చాలా బాగా సర్వీస్ ఇస్తున్నాము. పోయి నార్మల్గా నుంచి వచ్చాను, లీక్ అవుతుందని, ఫ్లూయిడ్ లీక్ అవుతుందని వచ్చాను. నార్మల్ కోసం ట్రై చేసాం అనుకోండి, బట్ ఫ్లూయిడ్ మొత్తం పోయింది అని చెప్పేసి అంటే సరే సిజరీన్కైనా ఓకే అని చెప్పేసి వెళ్ళాము. స్క్రూచర్స్ అన్నీ వేసాక, స్టిచెస్ అన్నీ వేసాక పైన లేయర్ స్టిచ్ చేస్తుంటే థ్రెడ్ కట్ అయిపోయి ఆ నీడిల్ అనేది స్టొమక్లో పడిపోయింది. బయట పడిపోయింది అనుకొని వీళ్ళు అనుకున్నారు. బట్ చెక్ చేస్తే స్టొమక్ లోపల ఎక్స్రే తీసి అన్నీ చేశారు. వెంటనే అది తీసేసి మళ్ళీ చేశారు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు.